న్యూ ఇయర్ కి కేక్ కావాలా? ఇప్పుడే మీ దగ్గరున్న కేఎస్ బేకర్ స్టోర్స్ కి వెళ్ళి ఆర్డర్ చేయండి. బికాస్ ఇట్స్ నాట్ ఎ హ్యాపీ న్యూ ఇయర్, ఇట్స్ ఎ హ్యాపీ న్యూ ఇయర్. టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గారిని ఇప్పుడే ట్విట్టర్ ద్వారా ఇన్వైట్ చేశారు, ఆహ్వానించాను. దాని తర్వాత వాళ్ళ ఇష్టం. ఇండస్ట్రీ నుంచి ఎవరు పిలవట్లేదా? అంటే ఇండస్ట్రీ నుంచి రాకపోతే వైసీపీ సభ అయిపోయింది కదా. సినిమా ఓపెనింగ్ అంటే అది కదండి. ఇప్పుడు జగన్ గారి మెయిన్ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నాకు, కిరణ్కి, ప్రొడ్యూసర్ కూడా జగన్ మీద ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు. మిగతా వాళ్ళు వస్తే దే కెన్ ఎంజాయ్. ఇప్పుడు చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు పంపించాను, పవన్ కళ్యాణ్ పంపించాను, నారా లోకేష్ ఇండస్ట్రీని పంపించాను. అది ఎందుకు వచ్చింది నా దగ్గర? అది ఎందుకు వచ్చింది ఇప్పుడు? అది రాఘవేంద్ర గారి సినిమా ఫస్ట్. అప్పుడు నేను క్షణక్షణం చేస్తాను, కానీ జగదేవ్పూర్ అలాంటి సినిమా తీయను. ఎందుకంటే నేను తీస్తే ఒట్టి శ్రీదేవి ఒక్కటే, మళ్ళీ పక్కన చిరంజీవి అని అందరిని పెట్టను. ఎందుకంటే శ్రీదేవి ఉంటే వేరేని చూడడానికి నాకు టైం లేదు, ఎట్టి పరిస్థితుల్లో. శపథం సేమ్ అని. ఇప్పుడు వ్యూహం అనేది రాజశేఖర రెడ్డి గారు పోయినప్పటి నుంచి ఈయన సీఎం అయ్యే వరకు ఉంటుంది, కొంచెం నాన్ లీనియర్ స్ట్రక్చర్ ఉంటుంది. మిగతా శపథం అనేది సీఎం అయిన తర్వాత ఇప్పటి వరకు ఇవాళ మనం మాట్లాడుతున్నాం. పొలిటికల్ సక్సెస్ అని చూపెట్టలేదు. ఇట్ ఈస్ అబౌట్ ఏం జరిగిందో చూపెడుతున్నా. అది సక్సెస్సా ఫెయిల్యూరా ఏ రేంజ్ అనేది ఈచ్ వ్యూవర్కి వాళ్ళ ఉన్నాయి. ఆఫ్ కోర్స్ ఎస్. ఎవరెవరు ఆ పర్టికులర్ టైం పీరియడ్లో రిలవెంట్ అందరూ ఉంటారు, ఇంక్లూడింగ్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ అందరూ ఉంటారు. ఒకటే మీ దయ వల్ల, ఎందుకంటే మీరు క్రిటిసిజం ఎక్కువ చేస్తున్నారని ఇంకోటి పాడాలని అనిపించిన కిరణ్ కూడా వద్దని చెప్పారు, ఒకటి చాలండి అని. ఎస్, సాంగ్స్ అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్, లిప్సింగ్ సాంగ్స్ అని లేవు సినిమాలు. నో నో. అది అంటే నేను ఇప్పుడు రేపు కానీ ఎక్కువ ఆలోచించను. ఇప్పుడు కాదంటున్నా, కానీ రేపు ఎవరన్నా ఇస్తే అప్పుడు ఆయన మైండ్ మారచ్చు. మీరు కిరణ్ మీరు చెప్పండి, అది విజయవాడలో పెట్టడానికి రీజన్ ఏంటి? స్క్రిప్ట్ అనేది, ఈ వ్యూహం కథ అనేది బేసికల్గా రెలవెంట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది రిలేటెడ్గా మనకి ఈ ప్రాంతానికి సంబంధించిన 2009 నుంచి 2014 వరకు, 14 నుంచి 19 అంటే టోటల్గా 10 years స్పాన్లో జరుగుతున్న రాజకీయ సంఘటనలన్నీ దగ్గరగా దాని నిజ జీవిత సంఘటన ఆధారంగా తీసుకున్న సినిమా కాబట్టి, మూవీ కాబట్టి, అందువలన ఇక్కడ పీపుల్కి ఎక్కువ కరెక్ట్ అవుద్దనే ఉద్దేశంతో హార్ట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్లో మన విజయవాడ నగరంలో నడిబడిన ఈ శిరంలో పెట్టాలనేది ఆలోచన. ఇంకో పాయింట్, ఇప్పుడు ఈ స్టేట్లో జరిగిన ఇన్సిడెంట్ కానీ, ఈ స్టేట్లో ఉన్న క్యారెక్టర్స్ కానీ, వాళ్ళ మీద ఈ స్టేట్ ప్రజల కోసం సినిమా తీసినప్పుడు వేరే స్టేట్లో ఫంక్షన్ పెట్టడం అనేది అర్థం లేదు. ఇంకోటి, కృష్ణా నది ప్రాంగణంలో మీరు షూటింగ్ చేస్తే కొంతమంది పసుపు నీళ్ళతో కడిగడం అవన్నీ కూడా చేశారు. అంతే పేర్లు చెప్పండి ఎందుకు? ఉమాగానే రేపు ఈవెంట్లో వాళ్ళకి కౌంటర్ ఇవ్వడం కానీ దానికి సంబంధించిన మీరు మాట్లాడబోతున్నారు. అంటే సిచ్యువేషన్ కాబట్టి, సినిమా కంప్లీట్ అయ్యి సెన్సార్ ఫుటేజ్ వచ్చింది కాబట్టి, అంటే దేవుని నమ్మాలంటే చిన్న వాళ్ళ గురించి మాట్లాడింది నాకు ఆయన ఎవరో కూడా తెలియదు అసలు. సో ఐ థింక్ నేను మాట్లాడితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆ రేంజ్లో మాట్లాడతాను, కానీ ఉమా గిమా అందరూ